ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 22 నవంబర్ సో ఆల్ షిఫ్ట్స్లో కామన్గా వచ్చిన క్వశ్చన్లు ఏది మ్యాథ్స్ సంబంధించి కామన్గా వచ్చిన క్వశ్చన్లకు వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఐ హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ అంటే నెక్స్ట్ 23rd నుంచి ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతాయని వీడియో ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో ప్లీజ్ వాచ్ రైట్. ఏ వర్క్ కెన్ బీ కంప్లీటెడ్ బై 28 women in 36 days. If 4 women leave after 18 days, then how many days will be needed to complete the remaining work? Okay na? Right. So a work can be completed by 28 women in 36 days. 28 మంది వర్క్ చేస్తే 36 డేస్లో ఒక వర్క్ అయిపోతుంది. సో గివ్ అండ్ ఆర్డర్ రాసుకుందాం. 28 women. సో 28 women 36 డేస్ 36 డేస్ చేస్తే 1 వర్క్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ 4 women లీవ్ ఆఫ్టర్ 18 డేస్. ఓకేనా? సో 4 స్త్రీలు అందులోకి వెళ్ళిపోయారు. ఎన్ని రోజుల తర్వాత? 18 రోజులు పని చేసిన తర్వాత 4 వెళ్ళిపోయారు. దెన్ హౌ మెనీ డేస్ విల్ బీ నీడెడ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో మిగతా పని ఎన్ని రోజుల మిగతా మంది స్త్రీలతోటి ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతాడు. సో మన కాన్సెప్ట్ ఏంది? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ లైన్లో 28 women 36 డేస్ అయితే ఒక పని అయిపోతుంది. ఓకేనా? ఇదే 28 women ఎన్ని రోజులు చేసిరబ్బా? 18 డేస్ వర్క్ చేశారు. 18 డేస్ వర్క్ అయిపోయింది. సో ఇక్కడ ఒక కండిషన్ జరిగింది. ఏమైందంటే 4 women లీవ్. సో 4 women left from the work. 4 women left from work. సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? సో 28లోకి వెళ్ళి 4 పోతే ఎంతమంది ఉంటారు? 24 women. సో 24 women మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? రైట్. మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తారంటే యాక్చువల్గా మిగిలిన పని ఎంత అంటే 28 women 36 డేస్ చేస్తే 1 వర్క్ అయిపోతుంది. 28 women 18 డేస్ చేసిర్రు. మొత్తం 36 రోజులు 18 రోజులు చేసిర్రు. సో మిగతా పని ఎన్ని రోజులు? 28 women 18 రోజులు చేస్తే 18 డేస్ చేస్తే అయిపోయే వర్క్. మిగిలిన పని 28 డేస్ 28 women ఇంకొక 18 డేస్ చేస్తే పని అయిపోయేది. కానీ అప్పుడు 4 members లెఫ్ట్ అయ్యారు. సో కాబట్టి 24 women కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? సో ఇక్కడ మనం ఇది M1, ఇక్కడ D1, ఇక్కడ M2 అనుకుంటే D2 ఎంత? సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా M1 D1 ఈక్వల్స్ టు M2 D2. M1 D1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2 ఈజ్ ఈక్వల్స్ టు 28 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ D2 అనేది మనం ఫైండ్ చేయాలి. 6 మూల 18, 6 నాళ్ళ 24, 4 ఎక్కం 4, 4 ఏళ్ళ 28. D2 ఈజ్ ఈక్వల్స్ టు 7 ముళ్ళ 21 డేస్. రైట్. 28 women చేస్తే 18 రోజులు పట్టేది. 4 women లెఫ్ట్ అయ్యారు. సో కాబట్టి 24 women చేస్తే మిగిలిన పని 21 డేస్లో కంప్లీట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ 2/5 + 2/9 డివైడెడ్ బై 2/5 + 5/9 అన్నాడు. వెరీ సింపుల్. మనం ఫస్ట్ 5,9 ఎల్సిఎం తీసుకోవాలి. 5,9 ఒక ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇంకేముండదు. 5,9 ఎల్సిఎం ఆబ్వియస్లీ 45. ఓకేనా? రైట్. 5 9 45. 5 9 45. ఆ 9 2 18 ప్లస్ 9 5 45. 9 5 45. 5 2 10. దీని పని అయిపోయింది. నెక్స్ట్ డివైడెడ్ బై నెక్స్ట్ సేమ్ ఎల్సిఎం డినామినేటర్ యొక్క ఎల్సిఎం సేమ్ 45. 5 9 45. సేమ్ 9 2 18. 9 5 45. 5 5 25. రైట్. సో ఇక్కడ 28 డివైడెడ్ బై 45. 18 10 28 బై 45 డివైడెడ్ బై 43 బై 45. ఈ డివైడెడ్ బై సింబల్ ప్లేస్లో మనకి ఇంటూ రావాలి అంటే ఈ 28/45 అట్లే ఉంటుంది. ఇక్కడ ఇంటూ రావాలి అంటే సో మనకు డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది.
లవము హారం అవుతుంది, హారం లవం అవుతుంది. ఎందుకంటే డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ రావాలంటే. సో 45/43 ఈజ్ ఈక్వల్స్ టు 45 గెట్స్ క్యాన్సల్, 28/43 అనేది ఆన్సరు. దట్ ఈస్ బి ఆప్షన్. ఓకేనా, రైట్. సో ప్లీజ్ నోట్ డౌన్. థర్డ్ క్వశ్చన్ యావరేజ్ నుంచి కవర్ చేసిండు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 7? 7 యొక్క మొదటి 7 గుణిజాల సగటు. దీని మీనింగ్ తెలుగులో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే 7 అనే నెంబర్ యొక్క మొదటి 7 గుణిజాల యొక్క సగటు లేదా సరాసరి ఎంత అంటాడు. రైట్. సో 7తో ఎగ్జాక్ట్ డివిజబుల్ ఏంటి? 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49. ఇవి ఏమంటాం ఫ్రెండ్స్ అంటే 7 యొక్క మొదటి 7 గుణిజాలు. 7 1 7 2 7 3 7 4 7 5 7 6 7 7 యావరేజ్ కావాలి. సో యావరేజ్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటిది? తెలుగులో సరాసరి లేదా సగటు ఫార్ములా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఫస్ట్ 7 + 14 + 21 + 28 + 35 + 42 + 49 ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2 3 4 5 6 7 డివైడెడ్ బై 7 వేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ట్రెడిషనల్ వే. మనకంత ఓపిక లేదు కాబట్టి when the numbers are in consecutive successive series then the average must be middle or small plus large by 2. when the numbers are in consecutive successive series దీని మీనింగ్ ఏంటంటే ఇవి ఒక సీక్వెన్స్ ఫాలో అవుతూ ఉన్నాయి. 7 1 7 2 7 3 7 4 7 5 7 6 7 7 ఎవ్రీ టైం వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది 7 ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా వీటి మధ్యలో డిఫరెన్స్ 7 ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉన్నది. ఏం ఫార్ములా అంటే when the numbers are in consecutive successive series then the average must be middle. మిడిల్ అంటే ఇటు 3 నెంబర్లు పోతాయి, సో మధ్యలో దాన్ని మనం ఏమంటాం? యావరేజ్. సో యావరేజ్ ఎంత వచ్చింది? 28. ఇది ఒక రకం. మొదటి రకం ఏంటిది? ఫార్ములా బేస్డ్. సమ్ చేసి డివైడెడ్ బై 7 అయితే ఆన్సర్ వస్తుంది, అది కూడా 28 వస్తుంది. రెండో రకం ఏంటిది? మన ఈ ప్రిన్సిపల్ when the numbers are in consecutive successive series then the average must be middle or ఏమన్నా స్మాల్ నెంబర్ ప్లస్ లార్జ్ నెంబర్ బై 2. స్మాల్ నెంబర్ ప్లస్ లార్జ్ నెంబర్ బై 2. స్మాల్ నెంబర్ ఎంత? 7. లార్జ్ నెంబర్ ఎంత? 49 డివైడెడ్ బై 2. 49 + 7 ఎంత ఫ్రెండ్స్? 56. 56. 56 బై 2 ఎంత? 28. సో 28 అనేది ఆన్సరు డి. ఓకేనా. సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యావరేజ్ ప్రాబ్లం. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కవర్ చేశాడు. సాధారణ వడ్డీ లేదా సరళ వడ్డీ నుంచి కవర్ చేశాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 20 years ఈజ్ 5/4 ఆఫ్ ప్రిన్సిపల్. 5/4 ఆఫ్ ప్రిన్సిపల్. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకేనా. సో రైట్. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అందరికీ తెలుసు. SI = PTR/100. SI = PTR/100. సో అందులో ఆర్ అడుగుతాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. మనకు ఫార్ములా ఏం తెలుసు? SI = PTR/100 అని మన అందరికీ తెలుసు. ఎస్. అందులో ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ SI × 100 డివైడెడ్ బై PT. SI × 100 PT. ఓకే, బాగానే ఉంది. కానీ వాడు ఏమి ఇచ్చిండు లాజిక్? సో మనకు ఒకటి టైం పీరియడ్ ఇచ్చాడు. టైం పీరియడ్ 20 years అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. టైం పీరియడ్ 20 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 20 years ఈజ్ 5/4 ఆఫ్ ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 20 సంవత్సరాల్లో ఏమైంది? 5/4 ఆఫ్ ప్రిన్సిపల్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 20 సంవత్సరాల్లో అసలుకు 5/4 వంతు అయింది. అసలుకు 5/4 వంతు. సో SI ఇక్కడ ఇంటూ ఎత్తుంది కాబట్టి ఇదికి వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఇది ఈక్వల్స్ టు 5/4. అంటే ఏమన్నట్టు? SI 5 అయితే ప్రిన్సిపల్ ఎంత? 4 parts. సో SI 5 rupees అయితే ప్రిన్సిపల్ అనేది 4 rupees. మనకు ఫార్ములా అయింది SI × 100
పీటీ. సో ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ ఈక్వల్స్ టు 5, ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 4, టైం పీరియడ్ ఈక్వల్ టు 20 years. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఫార్ములా ఎస్ఐ ఎంత 5 ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత 4 ఇంటూ టైం పీరియడ్ 20 years. 20 20, 25 100, 5 5 25, 5 5 25 డివైడెడ్ బై 4, 4 6 24. 6 తోటి 6 పాయింట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 6 పాయింట్ ఆప్షన్స్ ఒకటే ఉంది. డైరెక్ట్గా నువ్వు దీన్ని మిగతా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. బట్ ఇగో 1 ఉంది, 1 మిగిలింది, 1/4. 1/4 అంటే ఏమన్నట్టు 6.25% per annum. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఆల్వేస్ ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతుంది ఈ మోడల్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. 7a ఈక్వల్స్ టు 5b. ఇఫ్ 7a ఈక్వల్స్ టు 5b ఈక్వల్ టు c అయితే దెన్ ఫైండ్ a ఈజ్ టు b ఈజ్ టు c. 7a ఈక్వల్స్ టు 5b ఈజ్ ఈక్వల్ టు 2c. సో దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఒకటి 7a ఈక్వల్స్ టు 5b అనుకో, తర్వాత 5b ఈక్వల్స్ టు 2c అనుకో. 7a ఈజ్ ఈక్వల్స్ టు 5b. ఈ b ఇటు వస్తుంది, a అటు పోతుంది. a/b ఈజ్ ఈక్వల్స్ టు 5/7. a ఈజ్ టు b ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ టు 7 ఫస్ట్ పార్ట్. 5b ఈజ్ ఈక్వల్స్ టు 2c. b/c ఈజ్ ఈక్వల్స్ టు 2/5. b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ టు 5. a ఈజ్ టు bని మనం a/bగా రాసుకోవచ్చు, a/bని a ఈజ్ టు bగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు a ఈజ్ టు b 5 ఈజ్ టు 7, b ఈజ్ టు c 2 ఈజ్ టు 5. సో దాన్ని బట్టి మనం abc కనుక్కోవాలి. a ఈజ్ టు b 5 ఈజ్ టు 7, b ఈజ్ టు c 2 ఈజ్ టు 5. ఇప్పుడు మనం abc కనుక్కోవాలి. a ఈజ్ టు b ఈజ్ టు c. సో a ఈజ్ టు b ఈజ్ టు c. a రావాలి అంటే 5 2 జా 10, 10తో 10 ఉన్నాయి, ఒకటే ఉంది. ఇదే నీ ఆన్సరు. లేదు సార్ చూద్దామంటే 7 2 14, c కావాలంటే 7 5 35, 10 ఈజ్ టు 14 ఈజ్ టు 35. అవర్ ఆన్సర్ ఈస్ డి. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చిండు. 6th క్వశ్చన్. రమేష్ మార్క్స్ హిజ్ ఆర్టికల్ ఎట్ 6,000 rupees. సో మార్క్స్ హిజ్ ఆర్టికల్ ఎట్ 6,000 rupees అంటే ఎంఆర్పి అనేది ఒకటి ఫిక్స్ చేసిండు రమేష్. అతని దగ్గర ఉన్న వస్తువు పైన ఎంత ఫిక్స్ చేసిండు అయ్యా అంటే 6,000 ఫిక్స్ చేసిండు. అండ్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, స్టిల్ హీ ఎర్న్స్ 60% ప్రాఫిట్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటాడు. సో రమేష్ ఒక ఆర్టికల్ పైన తన దగ్గర ఉన్న ఒక వస్తువు పైన 6,000 ఎంఆర్పి ఫిక్స్ చేసిండు. 20% డిస్కౌంట్ ఇచ్చిండు. 20% డిస్కౌంట్ ఇచ్చినాక కూడా స్టిల్ ఆయనకు 60% లాభం వస్తుంది. కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అమ్మిండు, అమ్మితే 60% లాభం వస్తుంది. అయితే ఎంత కొన్నాడు అంటాడు. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటాడు. ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అంటాడు. సో ఎంఆర్పి అనేది ఒకటి ఫిక్స్ స్టిక్కర్ వేసిండు 6,000 పెట్టి. 20% డిస్కౌంట్ ఇచ్చిండు. సో ఆల్వేస్ డిస్కౌంట్ విల్ బీ గివెన్ ఆన్ ఎంఆర్పి ఓన్లీ. ఎంఆర్పి పైనే డిస్కౌంట్ ఇస్తాము. ఎంత శాతం? 20%. సో ఆ 20% కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే 10% 600, 20% 1,200. సో 1,200 రూపాయల డిస్కౌంట్ ఇచ్చిండు. 1,200 రూపాయల డిస్కౌంట్ ఇస్తే 4800కు అమ్మిండు. ఎంతకు అమ్మిండు ఫ్రెండ్స్? సెల్లింగ్ ప్రైస్. సో డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతాడు. సో డిస్కౌంట్ ఇచ్చినాక ఎంతకు అమ్మిండు? 4,800కి అమ్మిండు. ఈ 4,800కి అమ్మడం వల్ల ఏమంటాడు? స్టిల్ హీ ఎర్న్స్ 60% ఆఫ్ ప్రాఫిట్. 20% డిస్కౌంట్ ఇవ్వంగా కూడా ఆయనకు 60% లాభం వస్తుంది. సో రైట్. ఈ 4800 ఏముంది అంటే మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కానీ 100% అనుకుంటాం. ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఫ్రెండ్స్? 60% ప్రాఫిట్ వచ్చింది. ఈ రెండు కలిస్తేనే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కలిస్తేనే సెల్లింగ్ ప్రైస్. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100% ప్లస్ 60%, 160%. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ 160%. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ 4,800. 160% 4,800 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు? 100% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్.
4800 into 100 divided by 160 is equals to 0 gets cancel. 16 ఎక్కం 16 16 మూల 48 30 మిగిలింది. 30 into 100 3000 30 into 100 3000. సో ఎంత కొన్నాడు? 3000 కొన్నాడు. 3000 కొన్నాడు. 6000 రూపాయల స్టిక్కర్ వేసిండు. 20% డిస్కౌంట్ ఇచ్చిండు. 60% ప్రాఫిట్ పొందిండు. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 3000. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. సో మీకు ఇవి యూజ్ అవుతున్నాయి, ఈ మోడల్స్ యూజ్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అంటే డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు SSC GD పేపర్స్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.